sorry ass DJ. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఉమారెడ్డిస్ బ్లాగ్. ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఎవరో చూస్తున్నారు కదా, నా బర్డ్ రియో. దీని పేరు ఇది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అండి. ఇది వరల్డ్ లోనే చాలా ఇంటెలిజెంట్ ప్యారెట్స్ లో ఇదొకటి. సో ఇది మామూలుగా ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ 2000 వర్డ్స్ వరకు మెమరీ ఉంటుందంట చెప్పేదానికి, కానీ మాదైతే ఒక చిన్న చిన్న వర్డ్స్ అయితే మాట్లాడుతుంది. దీన్ని కూడా నేను వీడియో తీస్తాను ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు, కానీ ఇప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తాను రియో. సో ఇప్పుడు మనం ఆలూ పరాటా, కిడ్స్ ఫేవరెట్ ఆలూ పరాటా రెసిపీ చేయబోతున్నాను నేను. సో స్టార్ట్ మేకింగ్ ఆలూ పరాటా విత్ మై రియో. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. మనకి 1 కప్పు ఆలు కావాలి, 1 కప్పు మైదా కావాలి, అలాగే 1 కప్పు గోధుమ పిండి కావాలి, అలాగే మనకి కొత్తిమీర, పుదీనా, చిల్లీస్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇప్పుడు మనం కిడ్స్ ఫేవరెట్ పొటాటో చీజ్ స్టఫ్డ్ పరాటాస్ రెడీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఒక బౌల్లో 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు పొటాటో మ్యాష్ తీసుకున్నానండి. దీంతో పాటు మనం కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, అలాగే నేను 4 చిల్లీస్ తీసుకున్నానండి. అవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. ఎక్కువ స్పైసీ కావాలంటే మనం వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే నేను 2 టేబుల్ స్పూన్లు బటర్ కూడా వేసుకున్నాను, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలాగే దీన్ని 1 స్పూన్ కానీ ఫోర్క్తో కానీ కలుపుకోవాలి. కొద్దిగా నేను పాలు పోసుకుంటూ నేను బాగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే పాలు వేసుకున్నామంటే దానికి మంచి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే దీనిపైన కొంచెం మనం బటర్ వేసుకొని బాగా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనిని 1 అరగంట మనం పక్కన పెట్టుకుందాం. అలాగే దీనికి కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకుందాము. నేను దీంట్లో మోజరెల్లా చీజ్ తీసుకోలేదండి, నేను నార్మల్ చీజ్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నది మనం ఇప్పుడు మన చపాతీ ముద్దలో మధ్యలో పెట్టుకొని మనం బాగా రౌండ్గా మనం చపాతీలు చేసుకోవాలి. నేను ప్యాన్ హీట్కి పెట్టానండి, హీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో పరాటా చేసుకొని మనం పరాటాలని చుట్టూరు నెయ్యి వేసుకొని బాగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మనం 2 సైడ్లు కాల్చుకోవాలి. దీన్ని తీసుకొని మనం ఒక మంచి హాట్ బాక్స్లో వేసుకున్నామంటే అవి మెత్తగా సాయంత్రం వరకు కూడా మనకి చాలా బాగుంటాయి. సో మన పరాటాస్ అనేవి రెడీ అయిపోయాయి. వెల్కమ్ బ్యాక్. అయిపోయిందంటే మనది ఆలూ చీజ్ స్టఫ్డ్ పరాటా మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను మీకు. నీకు కావాలా? మరి కూడా కావాలండి. పట్టుకో. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంట్లో కూడా. ఇది ఆలూ చీజ్ స్టఫ్డ్ పరాటా. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను చాలా రెగ్యులర్గా చేస్తుంటానండి ఈ పరాటా. సో హెల్తీ టిప్ నేను చెప్తాను అన్నాను కదండి, అది ఏమీ లేదండి. మనందరికీ నార్మల్గా ఉండే ప్రాబ్లమ్ అప్పుడప్పుడు అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్లో మనకి రిలీఫ్ అవ్వాలి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు ఒక పరకడుపునే ఒక 250 ml వాటర్ తీసుకొని గోరువెచ్చటి నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మీరు గాగ్లింగ్ అని చేశారంటే చాలా వరకు రిలీఫ్ వస్తుందండి. ఆ రోజు మొత్తం కూడా మీరు 4 సార్లు అలా చేయండి. సో వెంటనే రిలీఫ్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇది నా స్వయంగా నేను చేసుకున్నాను, నాకు చాలా రిలీఫ్ వచ్చింది, అందుకే నేను ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను. మీరందరూ కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీ సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయండి. అప్పుడు మీకు నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.